హాయ్ రా. హాయ్ హాయ్. సో వాట్ నెక్స్ట్? దగ్గరలోని రిసార్ట్ ఉందట, వెళ్దామా? రేయ్, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ హిల్ వ్యూ ఉంది. పక్కనే ఒక స్వామీజీ ఆశ్రమం కూడా ఉంది. అక్కడికి వెళ్తే ఆయన దర్శనం కూడా చేసుకోవచ్చురా. అలాగైతే ఆయనతో కలిసి కాషాయం కట్టుకొని మెల్ల దండ వేసుకొని సన్యాసిలో కలిసిపోదావురా. ఎవడ్రా ఈడు జాలీగా ఏదైనా ప్లాన్ చేయరా అంటే అవుట్డేటెడ్ ఐడియాస్ అని ఇస్తుంటాడు. అలాగైతే నేను ఆలోచించుకొని చెప్తాలే. పబ్బులో వచ్చిన టచ్చింతో దీని మూడు చేతదేమా, ఇక తర్వాత నా సావిరంగా. కూల్ గైస్, రిసార్ట్కి వెళ్ళి అట్నుంచి అటే పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసేద్దామా? ఏమంటారు? స్టాప్ దిస్ నాన్సెన్స్. ఏ పబ్ ఐడియా నచ్చలేదా? అయితే డిస్కోకి వెళ్దామా? రేయ్, కొంచెం సైలెంట్గా ఉండండి. ఇంటి దగ్గర నుంచి ఫోన్. హలో అమ్మా, బాగున్నావా? నేను ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీలో ఉన్నా. అలాగా, నేను అర్జెంటుగా బయలుదేరుతున్నానమ్మా. నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తున్నా. ఓకే అమ్మా, వస్తున్నా. సారీరా, నాన్నకు సీరియస్గా ఉందంట, నేను వెళ్ళాలి. అశోక్, అక్కడందరూ ఉన్నారుగా, నువ్వు వెళ్ళేం చేస్తావు? ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడే ఉండు. ఈ ఐడియా అయితే బాగుంది. సరే అయితే వెళ్ళరా, వెళ్ళు. సరేరా. నీ ప్రేమను అర్థం చేసుకోగలను డార్లింగ్, కానీ తప్పదుగా. నీకేమైనా ప్రాబ్లం వస్తే మోహన్, చంద్రిక ఉన్నారుగా. సరేనా? ప్లీజ్ రంజిత, నన్ను అర్థం చేసుకో. మరి వెళ్ళిరానా? జాగ్రత్త. సరే అయితే మనం పబ్కి వెళ్దామా? చీ, ఎన్నిసార్లు అని అదే బ్రాండ్ చెప్తావు కొడతావు. బ్రాండ్ మర్చికొట్టు. ఎందుకు దిగులు పడుతున్నావు? మోహన్, చంద్రిక తోడున్నారు కదా నీకు. నేను 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తా. నువ్వేం ఫీల్ అవ్వకు, ఓకేనా? బాయ్ రా. నన్ను అర్థం చేసుకో, ప్లీజ్ అర్థం చేసుకో. 2 రోజుల్లో వచ్చేస్తాను కదా, ప్లీజ్ వెళ్ళిరానా? ఓకే, బాయ్ డార్లింగ్, బాయ్. ఉత్త చెయ్యి ఊపేసుకుంటే ఎలా వెళ్తున్నాడో చూడు. కనీసం వచ్చే వరకు గుర్తుండేలా ఒక్క ముద్దైనా ఇవ్వాలని సెన్స్ లేదు. ఛా, ఇలాంటి ముద్దుతో లైఫ్ లాంగ్ ఎలా జర్నీ చేయాలో ఏంటో. ఏ మోహన్, చీకట్లో ఏం చేస్తున్నావు? ఓహ్, సిగరెట్ తాగుతున్నావా? ఏదో అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు చిన్న దమ్ము కొడుతుంటాలే. నీకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుందా? ఏ, నేను మనిషిని కాదా? దీనికి కూడా నేను మగాళ్ళు కనిపిస్తున్నట్లేదు. వెన్నెల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఎంత వెన్నెలున్నా అడవి కాచిన వెన్నెలేగా. నిజమే, జెన్నిఫర్ లోపేస్ సాంగ్లో చెప్పినట్టు నైట్ అయితే మందైనా ఉండాలి, లేదా మంచి పార్ట్నర్ అయినా ఉండాలి. లేకుంటే ఎన్ని రాత్రులైనా వేస్ట్. ఫస్ట్ నైట్ జరిగిన వాళ్ళకి ఎన్ని వెన్నెల రాత్రులైనా వేస్టే. ఏంటి ఏదో అంటున్నారు? లేదే, నేనేమనలేదే. లేదా? ఏదో అన్నట్టు అనిపించింది. ఓకే మోహన్, బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్. హే, జాగ్రత్త. సారీ సారీ. పర్లేదు, బాగానే ఉంది. ముందు నుంచి ఉండుంటే
ఇన్ని రాత్రులు వేస్టే కాదు కదా. అబ్బా ఒరేయ్ మోహన్, ఏంట్రా పిచ్చి వేషాలు? వెద వేషాలు లేకుండా పడుకో. అయ్యో ఏంటి ఎంతసేపు కలగన్నానా? ఇదంతా కళ. అరే రే, నిజమైతే ఎంత బాగుండేది. చా హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ రంజిత. గుడ్ మార్నింగ్. హాయ్, Morning. గుడ్ మార్నింగ్. నేను పెట్టనా? నేను పెట్టుకుంటానులే. మల్లిక చాలా బాగుంది. కొంతమందికి టేస్ట్ తెలియక దీన్ని మిస్ అవుతుంటారు. పోవే. జాగ్రత్తగా కూర్చో. ఓకే, ఏం కాదులే. చంద్రిక, కొంచెం మోహన్తో జెండు బామ్ ఇచ్చి పంపించవా? చాలా నొప్పిగా ఉంది.